Hi, welcome to SV Maths channel. Inter Maths 2BMI integration. So, second Roman. Evaluate the following integrals. Second Roman లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా, ఒకసారి చూడండి, లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే, సో సెకండ్ రోమన్లో ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకేనా? ఇంటిగ్రల్ 2x minus 1 by 3 root x whole square dx. ఓకే, ఇంటిగ్రల్ 2x minus 1 by 3 root x whole square అండ్ న్యూమినేటర్ డినామినేటర్ కూడా ఉంది. ఓకేనా? సో ఇది సాల్వ్ చేయాలి. చూడండి, సో సొల్యూషన్ ఇంటిగ్రల్ 2x minus 1 by 3 root x whole square into dx. సో న్యూమినేటర్ విడివిడిగా అప్లై చేయండి డినామినేటర్కి. 2x minus 1 whole square by 3 root x whole square, ఓకే, ఇంటూ dx. ఓకేనమ్మా? సో ఇంటిగ్రల్ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంచండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 2x ఇంటూ 1. ఓకే, అర్థమైందా? ఏ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 2x ఇంటూ 1. ఓకే, బై 3 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, 3 హోల్ స్క్వేర్ అంటే 9, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్, ఓకే, ఇంటూ డిఎక్స్. ఓకే, అర్థమైందమ్మా? ఇంటిగ్రల్ 2x హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4x బై 9x ఇంటూ డిఎక్స్. ఓకేనా? అర్థమైందా? సో ఇంటిగ్రల్స్ విడివిడిగా రాయండి, విడివిడిగా అప్లై చేస్తాను. చూడండి, 4x స్క్వేర్ బై 9x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై 9x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 4x బై 9x ఇంటూ డిఎక్స్. ఓకేనా? అర్థమైందా? సో ఇందులో x టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 4 బై 9 బయట రాసేస్తున్నాను. చూడండి, ఇంటిగ్రల్ x dx అంతే కదా, ప్లస్ 1 బై 9 ఇంటిగ్రల్ 1 బై x dx మైనస్ 4 బై 9 ఇంటిగ్రల్ 1 dx. ఓకే, అర్థమైందమ్మా? సో చూడండి ఒకసారి, 4 బై 9 ఇక్కడ అప్లై చేస్తున్నాను ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 కదా, ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు. అంటే ఏంటి? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 9 ఇంటూ ఇంటిగ్రల్ అప్లై చేస్తాను ఇక్కడ. 1 బై ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ మైనస్ 4 బై 9 ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో 4 బై 9 ఎక్స్ 1 ప్లస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 1 బై 9 లాగ్ ఎక్స్ లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ 4 బై 9 ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సో ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, 2 2s are 4 కదా, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే. ఇంక రిటర్న్ క్యాన్సిల్ అవుతున్నాయా? సో ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, సో 2 బై 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 9 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 4 బై 9 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇదే ఆన్సర్, 2 బై 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 9 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 4 బై 9 ఎక్స్ ప్లస్ సి. ఓకే, అర్థమైందా? ఏం చాలా సింపుల్ అమ్మా. సో ఫార్ములా అప్లై చేసామంతే, ఏం లేదు ఇక్కడ మనం చేసింది. సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసామంతే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, దీనికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి 3 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో విడివిడిగా ఇంటిగ్రల్స్ అప్లై చేస్తాం. ఎక్స్ ఇందులో క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ చేస్తాం. ఓకే, సింప్లిఫై చేస్తాం. ఓకేనా? ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఫార్ములా అప్లై చేసాం అంతే. ఓకేనా? అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే. సో నెక్స్ట్ సమ్ ఏంటి, సిక్స్త్ ప్రాబ్లం. సెకండ్లో సిక్స్త్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. సో సెకండ్ రోమన్లో సిక్స్త్ ప్రాబ్లం. ఓకేనా, చూడండి ఏమి ఇచ్చారు. ఇంటిగ్రల్ 1/√x + 2/√x² - 1 మైనస్ 3/2x² dx. ఓకే, చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ ఒకసారి రాద్దాము. 1/√x + 2/√x² - 1 మైనస్ 3/2x² ఇంటూ dx. ఓకే, ఓకేనా. చూడండి ఇదే కదా ప్రాబ్లం. 1/√x కదా, చూడండి ఒకసారి. 1/√xకి ఏమవుతుంది, 1/√x ఏమని రాయొచ్చు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను. 1/√x అంటే 2√x. ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. x⁻1/2 కదా, 1/√xని ఏమని రాయొచ్చు, x⁻1/2 అని రాయొచ్చు. ఓకే, ఓకే అర్థమవుతుందా. 1/√x అంటే వాల్యూ 2√x ఇంటిగ్రల్. ఓకేనా, ఇది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ 1/x⁻1/2 అవుతుంది, x⁻−1/2 అవుతుంది పైకి వస్తే, +1 (-1/2 +1). ఓకేనా, అంటే -3/2 -1/2 (-1/2) అవుతుంది. ఓకే, x⁻−1/2 (-1/2). సో 2x పవర్ ఏమవుతుంది డినామినేటర్లోకి వస్తే x⁻1/2 కదా, ప్లస్ కదా, ఇక్కడ సరిపోయిందా, √x అవుతుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. x⁻−1/2 +1 కదా, సో +2 - 1 +1/2 అవుతుంది, ఇక్కడ +1/2. సో ఈ 2 ఏమవుతుంది, 2 డినామినేటర్ న్యూమరేటర్కి అవుతుంది, అంటే 2. ఈ x⁻1/2 ఏమని రాయొచ్చు, √x అని రాయొచ్చు. అంటే 1/√x ఏమని రాయొచ్చు, 2√x. ఓకేనా, ఓకే అర్థమైందా. సో ఇంటిగ్రల్ చూడండి, విడివిడిగా రాస్తున్నాను ప్రతిదానికి. 1/√x dx ప్లస్ 2 బయటకు రాసేయండి. 1/√x² - 1 dx మైనస్ 3/2 బయట రాస్తున్నాను చూడండి. 1/x² dx. ఓకే, అర్థమైందా. సో 1/√x అంటే ఇంటిగ్రల్ 1/√x dx అంటే 2√x. అర్థమైంది కదా ఎలా వచ్చిందో. 2 ఇంటూ ఒకసారి చూడండి, ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ 1/√x² - 1 అంటే ఫార్ములా ఏంటంటే cos h ఇన్వర్స్ x. ఓకేనా, అర్థమవుతుందమ్మా. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఇది, ఇంటిగ్రల్ 1/√x² - 1 dx. సో ఫార్ములా చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇదేంటిది, ఇంటిగ్రల్ 1/√x² - 1 dx అంటే ఫార్ములా ఏంటి, cos h ఇన్వర్స్ x. ఓకేనా, సో ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ 1/√x² - 1 అంటే ఫార్ములా ఏంటి, cos h ఇన్వర్స్ x. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఫార్ములా రాసామంతే, ఏం లేదు అక్కడ. మనం రాసింది ఏంటి, డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసాం. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఫార్ములా చదివితే మీకు అర్థమవుతుంది ఇది ఎలా వచ్చింది అనేది. ఓకేనా, సో ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. cos h ఇన్వర్స్ x ఇంటిగ్రల్ 1/√x² - 1 dx అంటే cos h ఇన్వర్స్ x మైనస్ 3/2. చూడండి ఇది ఏమని రాయొచ్చు, x⁻, మళ్ళీ ఈ 2 అనేది పైకి వెళ్తే అవుతుంది, x⁻−2 అవుతుంది కదా, x⁻−2 dx. ఓకే, సో 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x మైనస్ 3/2 ఇంటూ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ x⁻n dx ఫార్ములా ఏంటి, x⁻n+1/n+1 కదా. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి, -2 + 1 + c. ఓకే, సో 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x మైనస్ 3/2 ఇంటూ x⁻−1/-1 కదా, ప్లస్ c. సో ఇక్కడ ఏమవుతుంది, 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 3/2 ఇంటూ ఇది ఏమవుతుంది 1/x అని రాయొచ్చు, x⁻−1 ఏమని రాయొచ్చు, 1/x అని రాయొచ్చు, ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకే, ఓకేనా, అర్థమైందమ్మా. దీన్ని ఇట్లా రాయొచ్చు, 2√x ప్లస్ 2 cos h ఇన్వర్స్ x ప్లస్ 3/2x ప్లస్ c. ఇలా రాసిన ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా,
అర్థమైందమ్మా? సో 1/√x, 1/√x అంటే 2√x, ఇంటిగ్రల్ 1/√x dx అంటే 2√x. సో ఇది ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఒకసారి మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇది ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాను నేను మీకు. సో √x అనేది x⁴1/2, x⁴1/2 పైకి వెళ్తే అవుతుంది -1/2, అంటే x⁴n dx. ఇంటిగ్రల్ x⁴n dx ఫార్ములా ఏంటి? x⁴n+1/n+1. సో ఫార్ములా అప్లై చేసాం అంతే, ఏం లేదు. ఓకేనా? సో సింప్లిఫై చేస్తే 2√x వస్తుంది. ఓకే, సో అదే రాసాం ఇక్కడ. ఓకేనా? సో ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట, ఇంటిగ్రల్ 1/√x² - 1 dx. సో ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఇంట్రడక్షన్ క్లాస్లో నేను ఫార్ములాస్. సో ఫార్ములాస్ చదివితే మీకు ఇది ఎలా వచ్చిందో అని క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఫార్ములాస్ కంపల్సరీ చదవండి, చదివితేనే మీరు క్లియర్గా చేయగలరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకేనా? డౌట్ లేకుండా ఉంటుంది. -3/2 ఇంటూ ఇది 1/x² అంటే x⁴ -2 అని రాయొచ్చు. సో అట్లా రాసాం. ఇంటిగ్రల్ అప్లై చేస్తే x⁴n dxకి ఫార్ములా అంటే x⁴n+1/n+1, అంటే -2+1/-2+1. సో ఫార్ములా యూస్ చేసాం అంతే. ఓకేనా? 2√x + 2 cos h - x -3/2 ఇంటూ ఈ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ. సో మైనస్ పైకి వెళ్తే అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ x⁴ -1 ఏమని రాయొచ్చు, 1/x అని రాయొచ్చు. సో అట్లా రాసాం. ప్లస్ c 2√x + 2 cos h - x + 3/2x + c. ఓకే, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఓకే, ఓకే. సో ఇక్కడ ఎలా వచ్చిందో అర్థమైంది కదా, సింప్లిఫై చేసాం. ఓకేనా? ఓకే, 7th సమ్. ఇంటిగ్రల్ sec² x - cos x + x² dx. ఇంటిగ్రల్ sec² x - cos x + x² dx. ఓకేనా? చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ sec² x, ఒకసారి మళ్ళీ రాస్తున్నాను ప్రాబ్లం చూడండి, -cos x + x² dx. ఇంటిగ్రల్స్ విడివిడిగా అప్లై చేస్తాం చూడండి. ఇంటిగ్రల్ sec² x dx మైనస్ ఇంటిగ్రల్ cos x dx ప్లస్ ఇంటిగ్రల్ x² dx. సో విడివిడిగా అప్లై చేసాము. ఓకేనా? ఇంటిగ్రల్ sec² x dx అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ sec² x dx అంటే tan x. ఓకే, సో ఫార్ములా రాస్తున్నాం చూడండి. tan x మైనస్ చూడండి ఇంటిగ్రల్ cos xకి, ఇంటిగ్రల్ cos xకి ఫార్ములా ఏంటి, sin x కదా, sin x ప్లస్ దీనికి మాత్రం ఇంటిగ్రల్ x⁴n dx ఫార్ములా x⁴n+1/n+1, అంటే 2 + 1/2 + 1 ప్లస్ c. ఓకేనా? సో ఈ రెండు కూడా ఫార్ములాసే, గుర్తుపెట్టుకోండి. tan x మైనస్ sin x ప్లస్ x⁴3/3 ప్లస్ c. ఓకేనా? అర్థమైందమ్మా? సో మళ్ళీ రాస్తున్నాను చూడండి. tan x మైనస్ sin x ప్లస్ x³ 3 ప్లస్ c. ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో sec² x - cos x + x² dx అని ఇచ్చారు. sec² x అంటే ఫార్ములా tan x. సో ఇంటిగ్రల్ cos x dx అంటే sin x ప్లస్ దీనికి ఫార్ములా అప్లై చేస్తాం x⁴n+1/n+1, అంటే 2 + 1/2 + 1. సో 3 x³ 3 tan x మైనస్ sin x ప్లస్ x³ 3 ప్లస్ c. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకేనా? ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లంలో 7th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.